చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవు. ఏమైంది నాన్న? నేను మొత్తం విన్నాను నాన్న. నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే ఏంటది? నా పర్సనల్. నీకు పర్సనలా? అవును డాడీ. నీకు పర్సనలా? ఎదుటి ఇవ్వు. మా నాన్న చాలా మంచివాడు. మా నాన్న అందరికంటే చాలా అందంగా ఉంటాడు. చాలా తెలివైన వాడు. మా నాన్నే నాకు హీరో. నన్ను బాగా చూసుకుంటాడు. మా నాన్న చాలా గ్రేట్. చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నా నింగి జాబి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగి. నీ ఊసులోనే ముసురాడుతోంది నాన్న ఊపిరి. కాలాలు దాటి నాటికైనా చేరాలి నీ దారి. ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి. ఎంత బిజీగా ఉన్నా ఫ్రీగా ఉన్నానని చెప్తాడు. ఇదంతా నన్ను హ్యాపీగా ఉంచాలని అబద్ధాలు చెప్పాడు. అయినా నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ డాడీ. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనింట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునింట. నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు విల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుక్కలు విల్లేసి, ఒప్పులు పట్టే అమ్మ లాలలా, ఊపిరి కాసే ఊరేళ్ళ నిండు నీవేగా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనింట. నాన్న 25 ఏళ్ళు, రెండో సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తన
తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచుల పట్టు పంచొకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి. ఎప్పుడప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పైకిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవరో బదులుగా. జాగ్రత్త, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలు తరుముతుంటే మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ గాలు తెలియదంటే ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తానని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాను అనుకుంటానో తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా బాబుకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నారు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి.